ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం నిరాశ కలిగి ఉన్న ఒక యువకుడి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో చూద్దాం. ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఎప్పుడూ అతని జీవితంలో సమస్యలు, బాధలు ఎక్కువగా ఉండేవి. కాని తను దేవుడిని విడవకుండా ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. అలానే తనకు ప్రజలకు దేవుని వాక్యం బోధించటం అంటే చాలా ఇష్టం. తను వాక్యం చెప్పాలని కోరికతో ఉండేవాడు. తన కోరికతో ప్రజలకు దేవుని వాక్యం బోధిస్తూ ఉండేవాడు. కాని ప్రజలు తన మాటను వినకుండా తనను వెక్కిరిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక వ్యక్తి రాహుల్ని బాగా అవమానించాడు. దానితో రాహుల్ చాలా బాధపడ్డాడు. ఒక చీకటి గదిలో కూర్చుని చాలా బాధపడ్డాడు. దేవునికి మొర్రపెట్టాడు. నేను ఒంటరివాడిని, నా మాటలు ఎవరు వినటం లేదు అని నిరాశ కలిగి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు అతనికి ఒక స్వరం వినిపించింది. రాహుల్, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఒక స్వరం రాహుల్తో మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న రాహుల్కి గుండె నిండా ఆనందం, ధైర్యం కలిగింది. తన కన్నీరు ఆగిపోయింది. తనకు కలిగిన ఆ నిరాశ పారిపోయింది. దేవుడు ఆ స్వరం ద్వారా నాతో మాట్లాడాడు. నా దేవుడు నాతో ఉన్నాడు అని, తను ప్రజలకు దేవుని వాక్యం చెప్పటం మానకూడదు అని నిర్ణయించుకున్నాడు. తరువాత రోజు రాహుల్ తన రోజును ధైర్యంతో, నమ్మకంతో మొదలుపెట్టాడు. ఈ రోజు నేను పొందిన ఈ ధైర్యాన్ని ప్రజలకు నేను తెలియజేయాలి అని తను మరలా ప్రజలకు బోధించటం మొదలుపెట్టాడు. ప్రజలు వెక్కిరించేవారు, అవమానించేవారు, కాని తాను మాత్రం పట్టించుకోకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మకంతో ముందుకు సాగేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత అతను ఒక వ్యాపారి బాధతో ఉండటం గమనించాడు. రాహుల్ అతని దగ్గరికి వెళ్లి తన బాధను తెలుసుకుని తనకు దేవుని వాక్యం బోధించి తనను ధైర్యపరిచాడు. అలానే ఒక స్త్రీని బాధలో ఉండటం చూసి తన బాధను దేవుని వాక్యం ద్వారా తగ్గించాడు, ధైర్యం కలిగించాడు. నెమ్మదిగా ఊరి ప్రజలు దేవుని వాక్యం వింటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ఊరిలో మార్పులు మరియు అద్భుతాలు చూడటం మొదలయ్యాయి. రాహుల్ వలన ప్రజలు దేవుని యందు నమ్మకంతో ప్రార్థించటం మొదలుపెట్టారు. ఇది అంత చూసిన రాహుల్ ఆనందంతో నిండిపోయాడు. తన కోరిక దేవుడు తీర్చాడు అని ఆనందంతో దేవునిని స్తుతించాడు. రాహుల్ తను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని నిరాశపడ్డాడు. నేను సాధించలేను ఏమో అన్న భయాన్ని రాహుల్లో కలుగచేసింది అపవాది. కానీ దేవుడు తను అపవాదికి లొంగకుండా తనతో మాట్లాడి తనను ధైర్యపరిచాడు, తన ఆశను నెరవేర్చాడు. మనం కూడా మనం అనుకున్నది సాధించలేకపోయాం అని ప్రయత్నించటం ఆపేస్తాం. నీ ప్రయత్నం ఆపివేయటానికి అపవాది ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కాని నీవు వాటిని ప్రార్థనతో జయించాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీకు కావలసింది దయచేస్తాడు. ఈ రోజు నీవు అనుకున్నది సాధించలేక నీ ప్రయత్నం ఆపేద్దాం అనుకుంటున్నావా? దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు ముందుకు సాగమని చెప్తున్నాడు. నీవు ఆయన యందు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. నీకు కావలసింది ఆయన నీకు దయచేస్తాడు. ఆమెన్. థాంక్స్ ఫర్ వాచింగ్.